హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావనా స్టాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదామని చెప్పి డైరెక్ట్గా వచ్చేసాను నేను. అదేంటి అని అంటే, ఇక్కడ నెదర్లాండ్స్కి వచ్చినప్పుడు మన డిగ్రీస్ని ఎలాగా ఫార్మా చేసిన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి నాకు తెలిసిన ఇన్ఫో మీకు పాస్ ఆన్ చేద్దామని అనుకున్నాను. సో బేసికల్గా నేను ఇండియాలో మాస్టర్స్ చేశానండి ఫార్మసీలో విత్ స్పెషలైజేషన్ ఆఫ్ అనాలిసిస్. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏంటంటే పెద్దవాడిని చూసుకోవడము అండ్ వాడిని స్కూల్లో దింపి తెచ్చుకోవడము, ప్రీ స్కూల్కి వెళ్ళడము రావడము. సో ఆ బిజీలో ఉండిపోయి నేను జాబ్ కాన్సన్ట్రేట్ చేయలేదు. తర్వాత వీడు ఎప్పుడైతే 4 yearsకి వచ్చాడో, ప్రైమరీ స్కూల్కి వెళ్ళాడో, ఐ గాట్ సమ్ టైమ్ టు నో హౌ మై డిగ్రీ గెట్స్ వ్యాలిడేటెడ్ హియర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే నా మాస్టర్స్ డిగ్రీ ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది అని అనుకొని నేను గెమెంతే వాళ్ళకి ఫోన్ చేశాను. సో గెమెంతే ఇస్ నథింగ్ బట్ మున్సిపాలిటీని వీళ్ళు ఇక్కడ హెమెంతే అంటారు. నేను వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి అడిగితే నా డిగ్రీ వ్యాలిడేట్ చేయడానికి ఇంకొక వెబ్సైట్ ఏదో చెప్పారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళి వ్యాలిడేట్ చేద్దాము అని అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, నా డిగ్రీ వ్యాలిడేట్ అవ్వాలి అని అంటే నేను ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్కి రిలేటెడ్గా ఉన్నాను కదా, ఫార్మా అయినా డాక్టర్స్ అయినా ఏదైనా హెల్త్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్కి ఇక్కడ కంపల్సరీగా డచ్ రావాలండి. యూ హ్యావ్ టు పాస్ అన్ ఎగ్జామ్ విచ్ విల్ బి కంప్లీట్లీ ఇన్ డచ్ అండ్ దెన్ వన్స్ యూ పాస్ ద ఎగ్జామ్ దెన్ యూ కెన్ అప్లై అకార్డింగ్ టు యువర్ స్పెషలైజేషన్స్ అని చెప్పారు. సో నేను అప్పటికే వచ్చి 2 years అవుతుంది అక్కడ, లైక్ 2021 అనుకోండి, 19లో వచ్చాను. సో 2021 లైక్ 2023 ఆ టైంలో నేను జాబ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు మళ్ళీ డిగ్రీ వ్యాలిడేట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నాకు అది. అప్పటికి నాకు డచ్ రాదు. సో మా వాడి స్కూల్లో ఏంటనంటే, నేను ఫుడ్ స్కూల్లో అంటే ప్లే స్కూల్లో ఏం చేశారనంటే అక్కడ ఆన్లైన్ లైక్ డైలీ మనకి షెడ్యూల్ ప్రకారం ఫ్రీ డచ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తారనమాట ఫర్ పేరెంట్స్. నేను అది ఎన్రోల్ చేసుకొని అక్కడ ఫ్రీ డచ్ క్లాసెస్కి వెళ్ళాను. లైక్ నంబర్స్, ఆల్ఫాబెట్స్ 1 by 1 నేర్చుకుంటూ వస్తూ ఉన్నాను. అండ్ ఈ లోపు ఏంటంటే ఈ డచ్ నేర్చుకొని ఎగ్జామ్ రాసి తర్వాత దానికి అప్లై చేసుకోవాలంటే ఇట్స్ అ లాంగ్ అండ్ లెంతీ ప్రాసెస్. సో నేనేమనుకున్నానంటే ఇంకా నార్మల్గా లింక్డ్ఇన్, ఇండీడ్ ఆ వెబ్సైట్స్లో సెర్చ్ చేద్దామని చెప్పి జాబ్ వెతుక్కున్నాను. అక్కడ నాకు ఫార్మా రిలేటెడ్ అని అనగానే ఫస్ట్ మనకి ఇక్కడ మెడే వర్కర్ జాబ్స్ ఉంటాయి. మెడే వర్కర్ జాబ్స్ అని అంటే అది మన ఎంప్లాయీ జాబ్స్ అనమాట. ఇట్స్ లైక్ ఎంప్లాయీ జాబ్స్. అది అట్లా అని హయ్యర్ జాబ్స్ కాదు, లోవర్ జాబ్స్ కాదు. ఇట్ ఈస్ లైక్ మెడే వర్కర్ జాబ్స్. అదేంటంటే మనకి నార్మల్ వర్కింగ్ జాబ్ అనమాట, ఎంప్లాయీ జాబ్. అది మనకి కొన్ని స్పెషలైజేషన్స్ ద్వారా వస్తాయి. అంటే మెడికల్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు నన్ను అడిగారు. నేను ఇప్పుడు మన ఫార్మసీకి వచ్చేసరికి అపోథీక్ అని చెప్పి ఒక అపోథీకర్ అసిస్టెంట్ అని ఒక జాబ్ అవైలబుల్లో ఉంటుంది. జనరల్గా అపోథీకర్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి బోల్డ్ పడుతూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు గెట్ ఎ డిగ్రీ టు అప్లై ఫర్ అపోథీకర్ అసిస్టెంట్. సో అపోథీకర్ అసిస్టెంట్ అని అంటే ఏంటంటే ఫార్మసీస్ మన హాస్పిటల్ ఫార్మసీస్ వాటిల్లో, లేదా అవుట్ సైడ్ ఫార్మసీస్, ప్రైవేట్గా ఉన్న ఫార్మసీస్ వాటిల్లో వాళ్ళకి మనకి అసిస్టెంట్స్ అంటే వీ హ్యావ్ టు టాక్ విత్ ద డచ్ స్పీకింగ్ పీపుల్. మన షాప్స్కి వాళ్ళు, మన ఫార్మసీకి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మనకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇప్పుడు నేను జలుబు దగ్గు ఉందని వెళ్ళాను అనుకో, కొన్ని మెడికేషన్స్ డైరెక్ట్గా నీకు ఫార్మసీలోనే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫార్మసీస్ కాకుండా క్రౌడ్ఫార్ట్, ఎటోస్ అని నార్మల్ స్పెసిఫైడ్ సూపర్ మార్కెట్స్ లాగా ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ గ్రాసరీ స్టోర్స్, బట్ క్రౌడ్ఫార్ట్, ఎటోస్ అనేవి ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. డ్రగ్ స్టోర్స్ లాంటివి. ఓకే, బేసిక్గా చెప్పాలంటే డ్రగ్ స్టోర్స్ లాంటివి. సో అలాంటి డ్రగ్ స్టోర్స్లో మనం డైరెక్ట్గా వెళ్ళి కావాల్సిన మెడికేషన్స్ని తీసుకొని వచ్చి వేసేసుకోవచ్చు. బట్ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లైక్ యాంటీబయాటిక్స్ వాడాలి అండ్ నార్మల్ వేసుకున్నా కూడా తగ్గలేదు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడు హౌస్ ఆర్ట్స్కి వెళ్తాం. సో హౌస్ ఆర్ట్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ డాక్టర్. లైక్ మనకి చెప్పాలని అంటే కంప్లీట్గా డాక్టర్ కాదు,
దే ఆర్ లైక్ మన భాషలో నాకు తెలిసిన నాకు అర్థమైంది ఏంటనంటే ఆర్ఎంపీ డాక్టర్స్ లాగా. దే క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ సర్జరీస్. ఓకే, అలాంటి వాళ్ళని ఇక్కడ హౌస్ ఆర్ట్స్ అంటారు, హౌస్ ఆర్ట్స్ ప్రాక్టైట్. సో అంటే ఏంటంటే హౌస్ ఆర్ట్స్ క్లినిక్. సో ఆ హౌస్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్తే అక్కడ మన డాక్టర్ మన కండిషన్ని బట్టి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఫార్మసీకి వెళ్తాం. సో ఫార్మసీని ఇక్కడ అపోతేక్ అని చెప్పి పిలుస్తారు. సో అపోతేకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి అడుగుతాం, హాయ్ సో డాక్టర్ మాకు ప్రిస్క్రైబ్ చేశారు స్పెసిఫిక్ మెడికేషన్ అని చెప్పి మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళు దే విల్ గివ్ ద మెడికేషన్, ప్రాపర్ మెడికేషన్. సో ఇది అపోతేకర్ అసిస్టెంట్. సో ఈ అపోతేకర్ అసిస్టెంట్ ఏంటనంటే దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం కావాలి, అండ్ ఆల్సో డోసేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు మనకి చెప్పాలి, ఎలా వేసుకోవాలి, ఎన్ని రోజులు వేసుకోవాలి, ఎన్ని టైమ్స్కి వేసుకోవాలి అనేది. సో అది వన్ ఆఫ్ ద జాబ్ అపోతేకర్ అసిస్టెంట్. అది కాకుండా మనం ఇంకా అప్లై చేయాలి అని అనుకుంటే మెడికల్ ఫీల్డ్స్కి వచ్చేసరికి నార్మల్, ఇప్పుడు మీరు డెంటిస్ట్ చేశారనుకోండి, బీడిఎస్ చేసుంటే ఆ డిగ్రీని వ్యాలిడేట్ చేసుకొని ఇక్కడ మీరు డెంటల్ అసిస్టెంట్స్గా వెళ్ళొచ్చు, లేదా డాక్టర్ అసిస్టెంట్స్గా వెళ్ళొచ్చు. ఓఎల్విజీ అని చెప్పి మనకి కొన్ని పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, జికెన్ హౌస్. సో జికెన్ హౌస్ అని అంటే హాస్పిటల్స్ అన్నమాట, ఇది క్లినిక్స్. అక్కడ జికెన్ హౌస్ అంటే హాస్పిటల్స్లో ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కార్డియాలజీ, గైనకాలజీ, సైకాలజీ, ఎవ్రీథింగ్, ఆర్థోపెడిక్స్కి అన్నిటికీ ఉంటాయన్నమాట. సో అలాంటి హాస్పిటల్స్లో కూడా మనం అపోతేకర్ అసిస్టెంట్ డిగ్రీ వ్యాలిడేట్ చేసుకొని ఇక్కడ ఎగ్జామ్స్ని పాస్ అయినాక మనం డిప్లొమా తీసుకొని ఆ డిగ్రీస్ని వ్యాలిడేట్ చేసుకుంటే మనం అపోతేకర్ అసిస్టెంట్ జాబ్స్కి డిప్లొమా పాస్ అవ్వాలి. ఖచ్చితంగా దానికి మనం స్టడీ చేసుకొని అక్కడ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే నేను పనిచేసే దానిలో వన్ ఆఫ్ మై కొలీగ్స్ తను అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాసి అపోతేకర్ అసిస్టెంట్ డిగ్రీ వ్యాలిడేట్ చేసుకొని ఎగ్జామ్ తీసుకొని ఆ డిప్లొమా తీసుకొచ్చుకొని అపోతేకర్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎన్రోల్ చేసుకుంది అమ్మాయి. కాబట్టి మనకి ఫస్ట్ వచ్చేసరికి మన నార్మల్గా ఎగ్జామ్ రాయకుండా నార్మల్గా మనం జాబ్ చేయాలి అని అనుకుంటే దానికి ఒకటి ఏంటంటే ఫార్మస్యూటికల్ మెడే వర్కర్. సో మీరు ఇండీడ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ వెళ్ళి ఫార్మస్యూటికల్ మెడే వర్కర్ అని జాబ్ టైటిల్ని సెర్చ్ చేసి మీ లొకేషన్స్లో ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో వెతుక్కోవచ్చు. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇండీడ్, లింక్డ్ఇన్ రెండు చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను ఇండీడ్లో అప్లై చేసిన 1-2 డేస్కి నాకు కాల్ వచ్చింది. అంటే నాకు అదంతా ప్రాసెస్ లెంతీగా ఉంది. సో నేనేం చెప్పానంటే ఇది నేను పనిచేసే అపోతేక్, అది కంప్లీట్లీ డచ్ అపోతేక్. అండ్ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పాను ఐ విల్ ట్రై టు లెర్న్ అండ్ స్పీక్ డచ్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పాను. అండ్ సో దట్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ప్రస్తుతానికైతే నేను ఎగ్జామ్స్ రాశాను, A2 లెవెల్ పాస్ అయ్యాను. బట్ B1కి వెళ్ళి కాలేజ్లో ఎన్రోల్ చేసుకొని B1 లెవెల్కి కూడా అప్గ్రేడ్ అయ్యి టాకింగ్ కొంచెం స్పెసిఫిక్గా అండ్ ఆల్సో కొంచెం ప్రొనౌన్సియేషన్స్, బట్ నాకు అండర్స్టాండ్ అవుతుంది, నేను డచ్ అర్థం చేసుకోగలను, బట్ ఐ కెనాట్ స్పీక్ ఫ్లూయెంట్లీ. కాబట్టి కొంచెం B1 అట్లా కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగా డచ్ మాట్లాడచ్చు అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. కాబట్టి నేను ఫార్మస్యూటికల్ మెడే వర్కర్ ఆప్షన్ కిందనే నేను వాళ్ళలో అక్కడ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఫర్ నౌ గాడ్స్ గ్రేస్ వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. బట్ నౌ నాకు చిన్న బేబీ వచ్చాడు, సో 1 year ఉన్నాడు వాడు, కాబట్టి పార్ట్ టైం చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే అపోతేకర్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి, ఫార్మస్యూటికల్ మెడే వర్కర్ జాబ్స్ ఉంటాయి. జనరల్గా ఏ డిగ్రీ చేసుకున్నా ఏ జాబ్ ఇక్కడ తక్కువ ఎక్కువ అని లేదు. మెడే వర్కర్ అనగానే వేర్ హౌస్ జాబ్స్ ఉంటాయి. సో మీకు జాబే ఇంపార్టెంట్ అని అనుకుంటే డిగ్రీని పక్కన పెట్టి ఏ వర్క్ వస్తే ఆ వర్క్ మీరు ఫస్ట్ ఎన్రోల్ అవ్వండి, జాయిన్ అవ్వండి. ఆ తర్వాత దాని నుంచి మీరు ఎట్లా అప్గ్రేడ్ అవ్వచ్చు, కాంటాక్ట్స్ పెంచుకొని వేరే కంపెనీలో వాళ్ళతో మాట్లాడుకొని ఎలాగ మనం అప్గ్రేడ్ అవ్వచ్చు అనే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. సో ఫస్ట్ మీరు ఫార్మసీ చదివేసి ఇక్కడికి వచ్చేస్తే, కొత్తగా ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఫార్మసీ చదివిన వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను వచ్చిన కొత్తల్లో నాకు ఎవ్వరు ఇవ్వలేదండి, ఎవ్వరూ కూడా మనకి హెల్ప్ చేయరు.
మన గురించి మనమే ఆలోచించుకొని మనది మనమే ఎన్రోల్ చేసుకొని మనకి మనమే సెర్చ్ చేసుకోవాలి. ఐడియాస్ ఏమన్నా ఇస్తారేమో తప్ప ఎవరు కూడా మనకి హెల్ప్ అయితే చేయరు. అప్లై చేసుకో, ఉంటే చూద్దాం అంతే తప్ప ఈ ఆపర్చునిటీ పడింది ఇవాళ, ఐ థింక్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ అని మనకి ఎవడు చెప్పడు. సో ఎవ్రీ డే అట్లీస్ట్ 1 అవర్ మనకంటూ మనం టైం స్పెండ్ చేసుకొని ఫార్మసీకి రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా అని. అలా అని ఓన్లీ డచ్ జాబ్సే ఉన్నాయని అనుకోవాకండి. ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. మనకి జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీ ఉంది ఇక్కడ, టెవా ఫార్మస్యూటికల్స్ ఉన్నాయి, తర్వాత సన్ ఫార్మా ఉంది, అరబిందో ఉంది, అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. బట్ మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, యు ఆర్ రెడీ టు డూ. అండ్ ఫార్మకో విజిలెన్స్ లేదంటే సిడిఎం క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అలా అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా మీకు క్వింటైల్స్ ఉంది, ఐక్యూవిఐఏ ఉంది చూసారా. సో మీకు ఆపర్చునిటీస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేదండి. నేను ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేశాను కాబట్టి నాది ఓన్లీ దాన్ని ఏమంటారు ఎడ్యుకేషనల్ వైజ్గానే ఉంది తప్ప నాకు ఇటువైపు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేదు. అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇక్కడ మనకి పనికిరాదు. అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏదో ఒకటి ఫార్మసీ డిపార్ట్మెంట్లో చేస్తున్నామా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నేను ఫార్మా రిలేటెడ్ హెల్త్ కేర్ సిస్టంలోనే వర్క్ చేసుకుంటున్నాను, దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అనుకొని నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏంటంటారా, ప్రస్తుతానికి నేను కొంచెం హౌస్ వైఫ్ గాను వర్కింగ్ వైఫ్ గాను డ్యూయల్ రోల్ ప్లే చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇది కంఫర్ట్. ఇంకొన్ని రోజుల్లో పోన్ రోజుల్లో ఐ మే బీ డెవలపింగ్ మోర్ ఇన్ మై సేమ్ ఫీల్డ్. కాబట్టి ఫర్ నౌ ఐఎమ్ హ్యాపీ. సో ముందు మీకంటూ మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఎవడు హెల్ప్ చేయడు, ఇది ఉంది, ఈ పోస్ట్ ఇవాళ పడింది, వెళ్ళి అప్లై చెయ్యి అని ఎవడు చెప్పడు. రోజు మన పని ఏంటంటే మనం చూసుకోవడం. మీకు ఆల్రెడీ సిడిఎం ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయంటే పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి అప్లై చేసుకోండి. డైరెక్ట్గా వెబ్సైట్స్లో నుంచి ఫార్మసీ వెబ్సైట్స్కి అప్లై చేసుకోండి. ఈమెయిల్ పెట్టండి, ఎవ్రీడే వాళ్ళకి రిమైండర్స్ పంపిస్తూ ఉండండి. ఎవరికి హెల్ప్ రారు, అది మాత్రం ఖచ్చితం. సో మీరు ట్రై చేయండి. ఫార్మస్యూటికల్ మెడే వర్కర్ నాలాగా నో ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెషర్గా మీరు నెదర్లాండ్స్ వస్తున్నారు అని అంటే అలాంటివి అయితే బెస్ట్. అలా కాకుండా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎక్కడైనా కోపప్ అవ్వగలను, అన్నీ చేయగలను అని మీ మీద మీకు ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది అని అనుకుంటే ఇట్స్ ఓకే, యూ క్యాన్ అప్లై. యూ ఆర్ ఓపెన్ ఫర్ అప్లికేషన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో బెటర్ ప్రొఫైల్, బెటర్ ఎక్స్పీరియన్స్ గివ్స్ యూ బెటర్ రిజల్ట్. అది సింపుల్ థింగ్. సో నాకున్నప్పుడు నో ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఫ్రెషర్గానే జాయిన్ అయ్యాను. సో మెడే వర్కర్ జాబ్స్లోనే ఎన్రోల్ చేసుకున్నాను. అది. అండ్ ఇది కాకుండా ఏంటి అని అంటే మనకి ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు మనకి ఫార్మస్యూటికల్ మెడే వర్కర్ జాబ్స్ ఉంటాయి, ఆ తర్వాత అపోథికర్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి, ఓఎల్విజిలో చికెన్ హౌస్లో అపోథికర్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి. సో హాస్పిటల్ ఫార్మసీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఉంటుంది. సిడిఎంకి వచ్చేసరికి ఫార్మకో విజిలెన్స్ సిడిఎం ఉన్న వాళ్ళకి కూడా ఫ్రెషర్స్ జాబ్స్లో కూడా మనం చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే లేవు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నాము అని అంటే ఆ కంపెనీ యొక్క క్లయింట్ వర్క్ ఉంటుంది తప్ప ఒరిజినల్గా కంపెనీ వర్క్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రియల్గా అని అంటే క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్ ఉంటుంది, తర్వాత క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ కూడా ఉంటుంది తెలుసా. నేను చాలా వాటికి ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ ఉంటాయి చూసారా, నాది అనాలిసిసే కదా. సో ల్యాబొరేటరీ అసిస్టెంట్ జాబ్స్ అని, క్వాలిటీ కంట్రోల్ జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అని, ఇలాగ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ నాది ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుందని అంటే నో ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడైనా నాకు జాబ్ ఇస్తేనే కదా నేను ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయ్యేది. అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు 3 years నుంచి అపోథిక్లో పనిచేస్తున్నాను ఫార్మస్యూటికల్ ఎంప్లాయీ లాగా. నాకు కెమికల్ అనాలిసిస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నాకు తెలుసు, నేను ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేయాలి అనేది ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఆల్రెడీ చేశాను. అయినా కానీ బెటర్ ప్రొఫైల్స్ గివ్స్ యూ బెటర్ రిజల్ట్. సో మనకి జాబ్స్ కావాలి అని అనుకున్నప్పుడు లైక్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ హ్యావ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్స్, తర్వాత క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, తర్వాత జూనియర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్స్,
జాబ్స్‌కైతే ఇక్కడ కొదవ లేదు. ఫార్మా జాబ్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే బోలెడు అన్ని జాబ్స్ ఉన్నాయి. మీరు డైరెక్ట్‌గా కంపెనీ వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళొచ్చు. వాళ్ళకే మెయిల్ పెట్టొచ్చు. సో అండ్ సో దిస్ ఇస్ నా ప్రొఫైల్. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు. హియర్ బై అటాచ్ మై రెజ్యూమ్. మీకు ఏదైనా వేకెన్సీస్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు. లేదా ఇక్కడ కొన్ని కన్సల్టేషన్ కంపెనీస్‌కి మీరు కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి కదా! అట్లాంటి కన్సల్టేషన్ బ్యూరోస్ అలాంటి వాటిల్లో కూడా మీరు మీ రెజ్యూమ్స్ని అప్లోడ్ చేసుకొని, ఇక్కడ రాన్స్టాడ్ అని చెప్పి ఒక కన్సల్టేషన్ ఏజెన్సీ ఉంది. సో రాన్స్టాడ్లో మీరు ఎన్రోల్ అయ్యారు అని అంటే, లింక్డ్ఇన్ ఎలా అయితే ఇండీడ్ వెళ్ళానో రాన్స్టాడ్ కూడా అలానే. డచ్ స్పీకింగ్ జాబ్స్ కానీ, ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్ కానీ, ఏదైనా కానీ ఈ రాన్స్టాడ్లో మీకు వాళ్ళు ఎవ్రీడే పెడుతూ ఉంటారు. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే రాన్స్టాడ్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మీకు కాల్ చేసి సో అండ్ సో పొజిషన్ మీ ప్రొఫైల్కి బట్టి మ్యాచ్ అవుతుంది, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మీకు కన్సల్టింగ్ ఏజెన్సీ ద్వారాగా పనిచేస్తారు. సో మీ ప్రొఫైల్స్ని లింక్డ్ఇన్, ఇండీడ్, రాన్స్టాడ్ ఇలాంటి వాటిల్లో మీరు అప్లోడ్ చేసుకుంటే బెటర్ ఆపర్చునిటీస్ మీకు కనిపిస్తాయని నా ఉద్దేశం. సో నేను వచ్చిన కొత్తలో యాజ్ యూ నో నాకు ఎవరూ హెల్ప్ రాలేదు. ఇలాంటి అవకాశాలు కూడా నాకు ఎవరు చెప్పలేదు ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయని. లక్కీగా దేవుడి దయ వల్ల నాకేదో ఇండీడ్లో అప్లై చేసుకున్నాను, వచ్చింది. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ వాట్ ఐ హ్యావ్. అండ్ మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి పొజిషన్స్కి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని డైరెక్ట్గా ఆ వెబ్సైట్స్కి వెళ్ళి ఇలాంటి వేకెన్సీ ఉంది, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ జాబ్స్ అయితే బోల్డ్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ మీ ప్రొఫైల్కి CDM ఇలాంటి PV అలాంటి వాటిల్లో మీరు ఉన్నారు అని అంటే మేబీ యూ గెట్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ చాలా తక్కువ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫో ప్రకారం జనరల్గా ఫార్మసీ జాబ్స్ అంటే ఫిజికల్ జాబ్సే ఉంటాయి. ఇన్ పర్సన్ వెళ్ళి మనం చేయాలి. అదే ఫార్మసీలో కానీ, లేకపోతే కంపెనీలో కానీ, లేకపోతే మనం ఎక్కడ హెల్త్ రిలేటెడ్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఇన్ ఫిజికల్. కాబట్టి పర్సనల్ ఫిజికల్ జాబ్స్ ఉంటాయి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ లక్కీగా మీకు వచ్చినాయి అని అంటే యు ఆర్ సో లక్కీ నా ఉద్దేశ ప్రకారం, బికాస్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ విచ్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ ఇన్ మై కేస్. సో యా, ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ సూటబుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా ఇంకేమన్నా ఫర్దర్గా ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు భావన టాక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఎలాంటి వీడియో కావాలో, ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఇంకొంచెం వెల్ ప్రిపేర్డ్గా ఉంటాను. ఐ హోప్ I didn't take much time from you. So check the full video and then comment in the comment section. Okay, see you next time. Bye. And yeah, ఇంకొక మాట, ఏ వెబ్సైట్స్లో ఎన్రోల్ చేసుకోవచ్చు అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో యూ క్యాన్ చెక్ ద వెబ్సైట్స్ అండ్ ఎన్రోల్ యువర్ రెజ్యూమ్ అండ్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్స్. See you. Bye.